నీ టీవీ వీసీఆర్లకి నేను కాపలా కాయాలా? ఏంటి అలా చూస్తున్నావు? పందెం పెట్టి మీరు బాగానే ఉన్నారండి. గుళ్ళో అమ్మోర్లాగా నాకే మెంటలు వచ్చేసేలాగుంది. నిజాలు కక్కలేక మింగలేక. ఏమంటావు? తల్లకిందులుగా నడవచ్చు, వెల్లికిలా పాకొచ్చు, నిల్చు నిద్రపోవచ్చు, పడుకుని పరిగెట్టొచ్చాము గాని వెదవది నోరు తెరిచి నిజాలు మాట్లాడటం మాత్రం అంత ఈజీ కాదండి. ఇంకా చాలా అనుకుంటావే. అవును అనుకుంటున్నాను. ఎలా అయితే చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చేటట్టున్నాయి. నువ్వేమనుకోకపోతే మన అగ్రిమెంట్ లో చిన్న చిన్న మార్పులు అడుకుందామని అనుకుంటున్నాను. ఏమిటి? ఈ నెల రోజులు నా చెవుల నిండా గుడ్డలు కుక్కోవచ్చా? ఇంకా మౌనవ్రతం పాటించవచ్చా? ఒక అసిస్టెంట్ పెట్టుకుని ఎవరేం అడిగినా సరే వాడి చేత సమాధానాలు ఇప్పించవచ్చా? తర్వాత ఏదైనా హోటల్లో రూమ్ తీసుకుని తలుపులన్నీ మూసేసి లోపల కూర్చోవచ్చా? అమావాస్య చంద్రుడి సినిమాలో కమల్ హాసన్ లాగా కళ్ళకు మబ్బు కళ్ళజోడు పెట్టుకుని చేత్తో కర్ర పట్టుకుని టక్కు టక్కు అబ్బా ఏ ఎదవండి దీన్ని ఇక్కడ పెట్టింది అలా తిరగొచ్చా? ఇవన్నీ బాగా చెయ్యొచ్చు. ఆ పని మాత్రం చేయొచ్చు. ఇదిగో మొదలెట్టి కొన్ని గంటలు కూడా కాలేదు, నువ్విన్ని కోరికలు కోరుతున్నావే. నేను ముందే చెప్పాను, ప్రపంచం బద్దలైనా సరే నేను పట్టించుకోనని. సరే సరే, నేను పట్టించుకోను. ఈ ప్రపంచంలో నీకంటే నాకు ఎక్కువ ఎవరున్నారు చెప్పు. ఆ అగ్రిమెంట్ తీసి లోపల పెట్టు. అమ్మాయి రిక్షా తీసుకొచ్చాను, బయలుదేరా. నమస్కారం అమ్మా. వీడికి ఇక్కడేం పని? ఈ టీవీ తీసుకొని తొందరగా బయటకు తగలడు. మనం ఏమిటారు మేడుగుడ్లు వేసుకొని చూస్తున్నావు? నిజం చెప్తే మీరు అపార్థం చేసుకుంటారేమోనండి. ఏంటి? నా మనసులో ఉన్న మాట కర్మ. నిజం చెప్పకపోతే తప్పదు మరి. అది మీ నడుం మీద ఉన్న మడత చూస్తుంటే ఇప్పుడే ఇంత అందంగా ఉన్నారు, వయసులో ఉండగా ఇంకెంత పిట్టపిట్టలాడిపోయేవారా అనిపించిందండి. అమ్మో అమ్మో అమ్మో, నువ్వు చచ్చిపోను. ఎంత మాట అన్నావురా బోడి వెదవా? చెప్పరా, చెప్పు. ఇంకా నా గురించి ఏమేమనుకుంటున్నావా చెప్పరా, చెప్పు. తనకి నాకు పెళ్ళైన తర్వాత మీరు ఏ గుండెపోటో వచ్చి చచ్చిపోతే బాగుండు అనుకుంటున్నాను. అంతేకాదండి, ఇంకోటి కూడా అనుకుంటున్నాను. మీ ఆయన యాక్సిడెంట్ లో చచ్చిపోలేదు, మీరే బాగా మందు కొట్టేసి అదే మందు పెట్టేసి చంపేసి ఉంటారు అనుకుంటున్నాను.